ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖమ్మం జడ్పీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులున్నాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులున్నాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఏకదాటిగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఏదో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసుని ఒక తుగ్లక్ పరిపాలన చేస్తూ మరి నీతి మాలినటువంటి కేసుని సిఐడి ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి వారి నివాసానికి వచ్చి ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. జగన్ రెడ్డి, నువ్వు నిన్న మున్సిపాలిటీలో ఎంత అక్రమంగా చేసి మరి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నావో, మరి పలు వార్డులలో పలు చైర్మన్లను కూడా మరి బెదిరించి వారిని అక్రమంగా విత్డ్రా చేపించి వారిని భయపెట్టి మరి చేసినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, మరి నువ్వు గతంలో 16 నెలలు జైలుకు కూడా పోయి వచ్చినావు. మళ్ళీ నీ కేసులన్నీ ట్రయల్కి వచ్చినాయి కాబట్టి నువ్వు మళ్ళీ జైలుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మరి ఒక పెద్ద మనిషిని, మరి ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి మా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా బదనాం చేయాలనేటువంటి కుట్ర కుళ్ళుతోనే నువ్వు ఈరోజు అక్రమ కేసు పెట్టి ఏదో మామూలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టి ఆ కేసులో అసలు అరెస్టులు కూడా ఉండవు. దాన్ని నువ్వు పెద్ద ఇష్యూ చేసి మరి ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుల్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని మరి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం.